ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈరోజు 4వ మాట నేర్చుకోబోతున్నాం. మర్యాదస్తుడు. వాస్తవానికండి, మర్యాదస్తుడు అన్న మాట మనం చదివినప్పుడు మనము కొంచెం ఆలోచన చేస్తాం. ఈ లోకానుసారంగా ఉన్నటువంటి కొన్ని మాటలు మనం కలుపుకొని మర్యాదగా ఇలా ఉండాలి అని మనము కొన్ని మాటలు మనం చెప్పుకోవచ్చు, కొన్ని మాటలు మనం ధ్యానించవచ్చు. కానీ మనము ఈ యొక్క మాటలు, ఈ వాక్యము ధ్యానిస్తున్నప్పుడు మనము మూల భాషలోకి వెళ్ళి ఆ మూల భాషలో ఏ పదము వ్రాయబడిందో దాని అర్థాన్ని తీసుకుని మనం వస్తున్నాం. కాబట్టి మర్యాదస్తుడు అనేటువంటి మాట ఆ దినాన అపోస్తులైన పౌలు గారి ద్వారా దేవుడు గ్రీకు భాషలో రాయించారు. ఈ గ్రీకు భాషలో ఈ మర్యాదస్తుడు అనేటువంటి మాట దగ్గర ఏ పదం వ్రాయబడింది అని అంటే కోస్మియోస్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. నేను మీకు స్పెల్లింగ్ కూడా చెప్తాను. KOSMIOS, కోస్మియోస్ అనేటువంటి పదమును అక్కడ వ్రాయడం జరిగింది. ఈ కోస్మియోస్ అనేటువంటి పదానికి కొన్ని నిర్వచనాలు ఉన్నాయి, కొన్ని అర్థాలు మనకున్నాయి. నేను మీకు అది అర్థమయ్యే విధంగా ఇంకొక మాట చెప్తాను. ఇప్పుడు మంచివాడు అని ఒకరిని మనం అనాలి అని అంటే, అతడు మంచివాడు అనే పదం, ఆ బిరుదు తనకి ఇవ్వాలి అని అంటే అతనులో అనేక పరమైన లక్షణాలు మనకు కనిపించాలి. ఇప్పుడు ఆ లక్షణాలు మనకు కనిపించినప్పుడు, ఉదాహరణకి చెడ్డ అలవాట్లు లేవండి, ఇతరులతో తను మాట్లాడే విధానం, తన నడవడిక, తన చూపు, యవనస్తురాలే కానీ చాలా చక్కగా, లోకంలో ఉన్న అందరికన్నా వేరుగా, భిన్నముగా, ఇలా మనం చాలా లక్షణాలను మనం కలుపుకొని వారికి మనం ఏమిస్తామంటే మంచివాడు, మంచి స్త్రీ అనేటువంటి ఒక బిరుదును మనం ఇస్తాం. అట్లాగే మర్యాదస్తుడు అనగా కోస్మియోస్ అనేటువంటి పదము వాడబడింది. ఆ కోస్మియోస్ అనే పదానికి కొన్ని నిర్వచనాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనవి, చాలా ప్రాముఖ్యమైనవి 3 నిర్వచనాలు మనకు కనిపిస్తాయి. ఈ 3 నిర్వచనాలు మనము కూడా గ్రీకు భాషలో కోస్మియోస్ అనేటువంటి పదాన్ని గూగుల్లో సెర్చ్ చేసిన దాని నిర్వచనాలు మనకు చాలా చూపిస్తుంది. ఇవన్నీ కూడా చాలా చక్కగా ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆ పర్సన్ని గ్రీకులో కోస్మియోస్ అని పిలుస్తారు, తెలుగులో మర్యాదస్తుడు అని పిలుస్తారు. మరి ఏంటి ఆ 3 పదాలు నేను చెప్తాను. 3 విషయాలు మనం ఆలోచన చేద్దాం. మొదటిది మోడెస్ట్, రెండవది రెస్పెక్టబుల్ ఆర్ హానరబుల్, మూడవది సీమ్లీ ఆర్ డెకరోస్. ఇప్పుడు ఈ 3 నిర్వచనాలలో ఉన్న సారాంశాన్ని బట్టి ఆ ప్రజలను, ఆ వ్యక్తిని ఏమని పిలుస్తారంటే కోస్మియోస్ అని పిలుస్తారు. ప్రియమైన వారలారా, ఈరోజు మనము ఈ యొక్క 3 విషయాలను అర్థం చేసుకొని ధ్యానించి మన జీవితంలో కూడా మనమును కూడా సంఘములో ఒక కోస్మియోస్గా లేకపోతే ఒక మర్యాదస్తునిగా మనం ఎలా ఉండాలో ఈ వాక్యాలు మనకు చెప్తాయి. కాబట్టి మొదటిగా మనము మోడెస్ట్ అనేటువంటి పదాన్ని గురించి ఆలోచన చేద్దాం. ఈ యొక్క మోడెస్ట్ అనగా నిడారంబరమైనటువంటి జీవన శైలి కలిగిన వ్యక్తి, లేదా అతిశయము లేనటువంటి జీవన శైలి గల వ్యక్తి. మీరు బాగా అర్థం చేసుకోవాలి. నిరాడంబరమైన వ్యక్తి లేదా అతిశయము అనేది తన హృదయములో లేనటువంటి వ్యక్తిని ఏమని పిలుస్తారు అంటే మోడెస్ట్ అనేటువంటి పదం ఉంది అందులో. కాబట్టి మోడెస్ట్ అనగా ఇది దానికి ఇచ్చేటువంటి అర్థం. ఇప్పుడు మనము ఏం ఆలోచన చేయాలంటే నిరాడంబరమైన జీవితం అన్నప్పుడు మనకేం గుర్తుకొస్తుందంటే ఆడంబరమైన జీవితం, అతిశయించేటువంటి జీవితం, ఇవి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంఘములో ఒక విశ్వాసిగా ఉన్నటువంటి మనం నిరాడంబరమైనటువంటి జీవన శైలిని లేదా అతిశయము లేని జీవన శైలిని మనము కలిగి ఉన్నప్పుడు మాత్రమే అందరితో మనము మర్యాదస్తులుగా నడుచుకోగలం. దీన్ని మనం అర్థం చేసుకోవడానికి
కొన్ని ఉదాహరణలు నేను మీకు చెప్తాను. చాలామంది ఆడంబరము గురించి కొంత మనం పొరబడుతూ కూడా ఉంటాం. ఒక చిన్న మాట నేను చెప్తాను. ఉదాహరణకి ఒక ఇంటి గురించి మీరు ఆలోచన చేయండి. ఒక ఇంటి గురించి దేవుడు మనకు కలిగించినటువంటి స్తోమతను బట్టి మనం గృహం నిర్మించుకుంటాం. గృహము నిర్మించుకున్నప్పుడు మనకు కలిగిన స్తోమత బట్టి కేవలము ఇలాంటి సాదా అయినటువంటి సీలింగే ఒక వ్యక్తి వేసుకున్నాడండి. అయితే మరొక వ్యక్తి దేవుడు కలిగించిన స్తోమతను బట్టి ఆ సీలింగ్ని ఇంకొంచెం చక్కగా అందంగా నిర్మించుకొని ఒక డిజైన్ చేసుకున్నాడు, ఒక డిజైన్గా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి ఆ ఇంటికి వచ్చినప్పుడు ఏమనుకుంటాడంటే, అబ్బా ఎంత ఆడంబరంగా ఇల్లు కట్టించుకున్నాడు అనుకుంటారు. ఆ తరువాత ఈ వ్యక్తి కన్నా ఇంకా దేవుడు దీవించి ఆర్థికంగా ఉన్న వ్యక్తి తన ఇంటిని ఇంకొంచెం చాలా చక్కగా, ఇంకొంచెం అందంగా, ఇంకొంచెం నిర్మించుకున్నాడు అనుకోండి. ఆ మొదటి వ్యక్తి రెండో వ్యక్తి ఇద్దరు కలిసి ఆ గృహానికి వెళ్ళినప్పుడు అబ్బా ఎంత ఆడంబరంగా చేసుకున్నాడు అనుకుంటారు. మీరు ప్రియ దేవుని బిడ్డలు ఒకసారి గమనించాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి స్తోమతను బట్టి మనం నిర్మించుకున్నటువంటి గృహ విషయంలో మనం ఇలా భావిస్తూ ఉంటాం. ఉదాహరణకు మీకు మాట చెప్తాను. ఇప్పుడు మనకు యోబు ఇల్లు కనిపిస్తుందండి. యోబుని దేవుడు చాలా చక్కగా ఆశీర్వదించాడు. ఆ తూర్పు దేశ ప్రజలందరికన్నా యోబు మంచిగా ఉన్నాడు. కాబట్టి ఆయన నివసించడానికి అన్ని వసతులు కలిగిన ఇంటిగా యోబు దాన్ని కట్టుకోవచ్చు. అది ఆడంబరము కాదు. అలాగే అబ్రహామును చూడండి, ఇస్సాకును చూడండి, వారు అంతా గుడారము వేసుకొని నివసించిన ఆ గుడారము కూడా ఒక మంచి క్వాలిటీగా వేసుకో ఉంటారు. కానీ అందరిలా ఒకవేళ చినిగిపోతట్టుంటే వేసుకోరు కదా. కాబట్టి అబ్రహామును చూసినప్పుడు పక్కవారు అనుకుంటారు, అబ్బా ఎంత ఆడంబరంగా ఎంత మంచి క్వాలిటీ గుడారం వేసాడో. కాబట్టి మనము ఆడంబరము అనే విషయంలో ఇలా ఆలోచన చేయకూడదు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఆ వ్యక్తి ఒక 100 రూపాయలు పెట్టి సొక్కా కొనుక్కుని వేసుకోగలిగేవాడు. ఆ 100 రూపాయలు కొనుక్కుని వేసుకున్న సొక్కాని మరొక వ్యక్తి ఒక 500 రూపాయలు ఖర్చు పెట్టగలడు. 500 ఖర్చు పెట్టి మరొక సొక్కా వేసుకున్నాడు. ఈ వ్యక్తి ఏమనుకుంటాడంటే ఎంత ఆడంబరంగా 500 పెట్టి సొక్కా కొనుక్కున్నాడు. ఇక్కడ ఆడంబరం అనేది ఈ ఎగ్జాంపుల్ దాటి వెళ్తుంది అని మీకు చెప్తాను. ఈ ఎగ్జాంపుల్ కూడా దాటి వెళ్తుంది. అయితే ఒక ఫంక్షన్ చేశారండి, ఒక చిన్న ప్రార్థన పెట్టుకున్నారు. దేవుడు మనకిచ్చిన స్తోమతను బట్టి చక్కగా ఫంక్షన్లో వచ్చిన విశ్వాసులైనా వచ్చిన బంధువులైనా మంచి ఆతిథ్యం ఇచ్చినప్పుడు కొంతమంది ఇలా భావిస్తారు, ఎంత ఆడంబరంగా చేశారు అనుకుంటారు. దేవుడు ఇలా చేయటానికి ఆ స్తోమత నా కుటుంబానికి ఇచ్చాడు. ఇక్కడ చాలా వేరియేషన్ ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో ప్రధానమైన ఆడంబరం అంటే ఏంటో నేను చెప్తాను. ఆడంబరము అంటే అర్థం ఏంటంటే అందరికన్నా గొప్పగా లేదా అందరికన్నా ఉన్నతంగానే కనిపించాలి, అందరి యొద్ద ప్రశంసలు పొందాలి అని ఒక చిన్న పని చేసినా అది ఆడంబరమే. చాలా జాగ్రత్తగా మనం ఈ వాక్యం వినాలి. ఆడంబరం అనేది ఒక మనిషి మనసులో ఎలా పుడుతుందంటే, ఒక చిన్న పని చేసిన ప్రశంసలు నేను పొందాలంటే ఈ పని ఇలా చేయాలి, అందరికన్నా గొప్పగా అందరికన్నా ఉన్నతంగా నేను కనిపించాలి, నేను ఎలాగున్నాను కూడా ఇలా కనిపించాలి అనేటువంటి ఆలోచనను కలిగిన వారు ఆడంబరమైన పనులు చేస్తారు, ఆడంబరంగా వారు ఉంటారు. ఇలా ఆలోచించే వాళ్ళు ఉన్నారు, ఇలా చేసేవాళ్ళు, ఇలా ప్రవర్తించే వాళ్ళు సంఘాల్లో నేటికి కనిపిస్తూనే ఉంటారు. దేవుడు మనకిచ్చిన స్తోమతను బట్టి ఒక మంచి వస్త్రం వేసుకోవడంలో తప్పు లేదు. దేవుడు మనకిచ్చిన స్తోమతను బట్టి మంచి చెప్పులు కొనుక్కోవడం తప్పు కాదు, ఒక మంచి గృహం నిర్మించుకోవడం తప్పు కాదు. కానీ మన ఆలోచనలో ఒక గృహం నిర్మిస్తున్నప్పుడైనా, ఒక వస్త్రం వేసుకున్నప్పుడైనా, ఒక ఫంక్షన్ చేస్తున్నప్పుడైనా, మందిరంలో పని చేస్తున్నప్పుడైనా అందరి కళ్ళు నా మీదే పడాలి, అందరూ నన్ను గొప్పగా ఎంచాలి, అందరూ నన్ను ఉన్నతంగా చూడాలి, అందరూ నన్ను ప్రశంసించాలి అనే ఆలోచనతో ఒక పని చేస్తుంటే అది ఆడంబరము కలిగిన వ్యక్తిగా కనిపించుకోవాలి అని కలిగిన వ్యక్తిగా చేస్తున్నట్లుగా దేవుని యొక్క ఈ మాటను బట్టి మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ఇలాంటి వాళ్ళు సంఘాల్లో అనేక మంది కనిపిస్తారండి. ఇక్కడ మనం ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని సంఘములో నేను అనగా ఇక్కడ కూర్చున్నటువంటి మన అందరం కూడా ఈ వాక్యం మన గురించి అని మనం వినాలి. దేవుని సంఘములో నేను అందరితో పాటు
సమానమైన వ్యక్తిని. ఎప్పుడైతే ఇది మన జ్ఞాపకం చేసుకుంటామో మనలో నిరాడంబరమైన జీవన శైలి కనిపిస్తుంది, మనలో అతిశయము లేని జీవన శైలి కనిపిస్తుంది. ఉదాహరణకి నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. మందిరములో గొప్పవాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, నిరుపేదలు ఉంటారు. ఈ 3 రకాల వాళ్ళు మందిరాల్లో ఉంటారు. గొప్పవాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, చివరికి నిరుపేదలు కూడా మందిరంలో ఉంటారు. అయితే ఈ 3 రకాల కలిగిన వాళ్ళల్లో మనం ఏ స్థితిలోనైనా ఉండొచ్చు. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ 3 రకాల కలిగిన వ్యక్తులలో ఒకవేళ గొప్ప స్థితిలో నువ్వు ఉన్నా, నీవు పేదవాడితో నిరుపేదతో నేను సమానమైన వ్యక్తిని అని ఎప్పుడైతే మనం భావిస్తామో అప్పుడు నిరుపేదతోనూ పేదవాడితోనూ మన ఒక మంచి సంబంధాన్ని కలిగి మర్యాదస్తులుగా వారి పట్ల మనం ప్రవర్తించగలుగుతాం. ఒకవేళ ఇది మనలో కనిపించకపోతే చర్చిలో ఉన్న వాళ్ళందరికన్నా నేను ఒక చిన్న పని చేసినా నేను ఆడంబరంగా చెయ్యాలి, నేను కనపరుచుకోవాలి, నన్ను అందరూ ప్రశంసించాలి అనే ఆలోచన సర్వసాధారణంగా కలుగుతుంది. కాబట్టి మందిరములో అందరం సమానులమే. ఇది మనం నేర్చుకోవాలి. ఏ స్థితిలో ఉన్నా, పేదవాడిగా ఉన్నా నిరుపేదగా ఉన్నా ఎలా ఉన్నాను కూడా మందిరములో అందరం సమానులమే. కాబట్టి అతిశయించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ మోడెస్ట్ అనగా అతిశయము లేని జీవన శైలి. కాబట్టి మందిరములో ఉన్నటువంటి అందరి వ్యక్తుల్లో గొప్పోళ్ళు ఉంటారు, పేదవారు ఉంటారు, నిరుపేదలు ఉంటారు. అందరిలోకెల్లా నువ్వు ఒక చిన్న పని చేసినా, దేని గురించి ఆలోచించినా, ఒక మంచి గృహము కట్టుకున్నా, ఒక మంచి బట్టలు వేసుకున్నా, ఒక ఫంక్షన్లో ఆతిథ్యం ఇచ్చినా అతిశయించాల్సిన అవసరం లేనే లేదు. అలా అతిశయించని లక్షణం నీలో ఉన్నప్పుడు నిరుపేదతో కూడా మనం చాలా చక్కని సంబంధాలు కలిగి ఉంటాం, పేదవాడితో కూడా మనం చక్కని సంబంధాన్ని కలిగి ఉంటాం. అతిశయిస్తే ఏమవుతుందంటే నిరుపేదతో పేదవాడితో మనల్ని మనం పోల్చుకొని హెచ్చింపు కలిగి వారితో సరైనటువంటి సంబంధాన్ని నోటితో కలిగి ఉన్న హృదయంతో మాత్రం కలిగి ఉండం. కాబట్టి మర్యాదస్తుడు, మర్యాద అనేటువంటి లక్షణం సంఘములో కనిపించాలంటే మనము మోడెస్ట్ అనగా నిరాడంబరమైన జీవన శైలి. అబ్రహాము కూడా నిరాడంబరమైన జీవన శైలే దేవుడు ఎంతో ఇచ్చాడు, అతిశయము లేని జీవన శైలి. యోబైనా అంతే, ఇస్సాకైనా అంతే, దేవుడు ఎంతో ఇచ్చాడు. కానీ నిరాడంబరమైన జీవన శైలి మనసులో, అతిశయించని జీవన శైలి. నేనేది కలిగి ఉన్నాను దేవుని కృప వల్లే కలిగి ఉన్నాను కనుక దేవుడు నాకు మంచి ఇల్లు ఇచ్చాడు, మంచి వస్త్రాలు వేసుకునే కృపనిచ్చాడు, చక్కగా ఎవరు నా గృహానికి వస్తే మంచి ఆతిథ్యాన్ని ఇచ్చే కృపనిచ్చాడు. ఇవన్నీ దేవుడు ఇచ్చాడు. అయితే నేను దేవుని సంఘములో అందరితో కూడా నేను ఈక్వల్, అందరిలో నేను ఒకరిని, నా కుటుంబం కూడా ఒకటిది. ఎంత గొప్ప వాళ్ళమైన ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుని ముందు, దేవుని సంఘములో నేను ఇలాంటి వాడని అని అనుకున్నప్పుడే మన జీవితంలో ఏ ఒక్కరోజు అతిశయము మనకు రాదు, అతిశయం మనకు అనిపించదు. నువ్వు ఏమి చేసినాను కూడా దేవుడు నాకు ఇచ్చాడు అని మనం భావించాలి. కాబట్టి దేవుని సంఘములో మర్యాదస్తులుగా ఇతరులతో మనం ప్రవర్తించాలంటే మనము నేర్చుకోవాల్సిన ప్రధానమైన విషయం ఒకటేనండి. మనం మోడెస్ట్, నిడారంబరమైన లేదా అతిశయము లేని ఆ జీవన విధానాన్ని మనం కలిగి ఉన్నప్పుడు సంఘములో మనం మర్యాదస్తులుగా ఇతరుల పట్ల ప్రవర్తించగలం. మరి రెండవ మాటకు వస్తేనండి, ఈ యొక్క కోస్మియోస్ అనేటువంటి ఆ గ్రీకు పదములో మరొక నిర్వచనం ఏంటంటే రెస్పెక్టబుల్ ఆర్ హానరబుల్. దీని అర్థం మనకు తెలుసు. రెస్పెక్టబుల్ అనగా గౌరవనీయమైన, హానరబుల్ అనగా గౌరవప్రదమైన. ఈ రెండు కూడా ఒకే అర్థాన్ని ఇస్తాయి. అయితే దేవుని యొక్క సంఘములో ఉన్నటువంటి ఇతరులను మనము గౌరవించాలి. ఇది మనం నేర్చుకోవాలి. ఇతరులను మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక రెస్పెక్ట్ అనేది ఈ రోజుల్లో ఎవరికి ఇస్తున్నారు అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. ఎందుకనంటే సంఘములో ఉన్న ఇతరులను గౌరవించే విషయంలో
అందరినీ ఒకేలా గౌరవించకపోవటం అనేది ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య. అందుకే ఈరోజు అనేక మంది మర్యాదస్తులుగా సంఘాల్లో ఉండలేకపోతున్నారు. కారణం ఏంటంటే అందరినీ ఒకేలా చూడలేకపోవటం, అందరి మీద ఒకే రెస్పెక్ట్ ఇవ్వలేకపోవటం. ఇప్పుడు ఒక 2 విషయాలు మీకు చెప్తాను. బాగా ఉన్న వాళ్ళకి సంఘాల్లో దొరికేటువంటి గౌరవం, రెస్పెక్ట్, ఆ యొక్క హానరబుల్ చాలా చాలా చక్కగా ఆ గౌరవప్రదాన్ని ఇస్తున్నారు. ఇది మనం కాదు అని చెప్పలేని సత్యమే. సంఘములో బాగా ఉన్నవారు అనగా ఆర్థికంగా, ఉద్యోగపరముగా, వ్యాపారపరముగా మంచిగా సెటిల్ అయినటువంటి వాళ్లకు సంఘములో ఒక మంచి గౌరవము ఈ రోజుల్లో దొరుకుతుంది. రెండవది, మనతో బాగా పరిచయం ఉన్న వ్యక్తులు, మనతో బాగా కలుస్తూ, మనతో అన్ని ప్రార్థనలకు వస్తూ, అన్ని ప్రార్థనలోనూ వ్యక్తిగతంగాను ఫోన్ సంభాషణలోనూ మనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తులకు మనం ఇచ్చే రెస్పెక్ట్ మంచిగా గౌరవార్థంగా కనిపిస్తుంది. కాబట్టి దేవుని సంఘములో ఈ రోజున ఈ యొక్క అందరినీ ఒకేలా గౌరవిస్తున్నారా అని అంటే కానే కాదు. ఒకరిని ఒకలా, మరొకరిని ఒకలా గౌరవించే పరిస్థితులు సంఘాల్లో కనిపిస్తున్నాయి. కానీ ఇది దేవుని సంఘం. మనం పనిచేసే ఉద్యోగం దగ్గర ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన గౌరవాన్ని ఇవ్వచ్చు. అలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అలాగే రకరకాల బయట ప్రాంతాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క గౌరవాన్ని ఇస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని సంఘములో అందరము సమానమైన వాళ్ళమే. ఎవరు గొప్పవారు కాదు, ఎవరు తక్కువవారు కాదు. అందరం ఈక్వల్, ఒక స్థితిలో ఉన్న వాళ్ళమే. దేవుని కృప ద్వారా మనమందరము కూడా ఆయన రక్తము ద్వారా కడగబడి రక్షించబడ్డటువంటి వారమే. కాబట్టి అందరినీ మనం ఒకేలాగా చూడగలగాలి. అప్పుడే మనము ఎలా ఉంటామంటే మర్యాదస్తులుగా అందరి పట్ల నడవగలం. ఇప్పుడు మీకు ప్రధానంగా కొన్ని విషయాలు నేను చెప్తాను. సంఘములో పేదవాళ్ళు ఉంటారు. పేదవాళ్ళు అంటే ఆర్థికమైన స్థితిలో, చాలా దీన స్థితిలో కొంతమంది పేదవాళ్ళు ఉంటారు. పేదవారు కుడి పక్కున్నారు, గొప్పవాడు ఎడమ పక్కున్నారు. ఇద్దరిలో ఎవరిని ఎక్కువ గౌరవించి మాట్లాడుతాం? గొప్పవాడినే గౌరవించి మాట్లాడుతాం. అది మందిరపు అవతల అనేది కూడా ఒక ప్రశ్నే. మందిర అవతలైనా ఎక్కడైనా క్రీస్తు బిడ్డగానే ఉండాలి. దేవుడు ఈ లోకములో ఉన్న గొప్పవాళ్ళతో ఒక మాట చెప్పి పేదలతో ఒక మాట చెప్పలేదు. ఆయన పేదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాడని చెప్పాడు. గొప్పవాడిని ఒక విధంగా చూడలేదు, పేదవాడిని ఒక విధంగా చూడలేదు. కానీ దేవుని సంఘంలో ఈరోజు పేదవాడు అనగా ఆ రెస్పెక్ట్, ఆ గౌరవప్రదమైన లక్షణాలు, ఆ హానరబుల్ కనిపించట్లేదు ఈరోజు సంఘంలో. కారణం ఏంటంటే వాడు పేదవాడు కనుక. గొప్పవాడికి ఇచ్చేటువంటి ఆ గౌరవం అనేది ఈరోజు పేదవాడికి సంఘంలో దక్కడం లేదు. కారణం ఏంటంటే మనం ఇంకను కూడా లోకములోనే ఉన్నారు కనుక. మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఇవే. రెండవది, అమాయకులతో సంఘములో ఎవరైనా చాలా అమాయకమైన వ్యక్తిగా కనిపిస్తూ ఉంటే వాళ్ళతో మనం ఏం మాట్లాడినా పర్లేదులే అనుకోకూడదు. సంఘములో అమాయకంగా కనిపించే వ్యక్తిని సైతము గౌరవించే మాట్లాడాలి. సంఘములో ధనవంతులకు, మనకు తెలిసిన వారికి మనం ఇచ్చే రెస్పెక్ట్ అనేది ఈక్వల్గా ఇచ్చినప్పుడే నువ్వు మర్యాదస్తురాలుగా సంఘములో ఉండగలుగుతాం. అంతేగాని పేదవాడికి ఒక విధంగా, గొప్పవాడికి ఒక విధంగా ఆ డిఫరెన్స్ మనలో కనిపించిందంటే అందరి పక్షాన నువ్వు మర్యాదస్తుడుగా లేవు, దేవుడు చూస్తున్నాడు. కాబట్టి సంఘములో అమాయకమైన వ్యక్తులుగా ఎవరైనా కనిపిస్తూ ఉంటే అమాయకంగా ఉన్న వారిని సైతము కూడా ఈక్వల్గా అందరితో సమానంగా గౌరవించడం మనం నేర్చుకోవాలి. దేవుడు మనకు నేర్పించినటువంటి లక్షణాలు ఇవే. సంఘములో అప్పుల బాధలో ఉన్నవాళ్ళు, అప్పులైపోయిన వారు కొంతమంది ఉంటారు. అప్పుల సమస్యల్లో ఉండి ఎలా ఉంటారంటే ఎక్కడ అప్పు దొరికితే బాగుంటుందా, లేకపోతే వాళ్ళ పరిస్థితిని బట్టి చాలా దీనమైన స్థితిలో ఉంటారు. అలాంటి వారిని రెస్పెక్ట్ ఇచ్చే విషయంలో, గౌరవం ఇచ్చే విషయంలో చాలామంది
చాలా విధాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అప్పులతో ఉన్నవాడంటే సంఘములో ఒక గౌరవం కనిపించదు. మీరు గమనించాలి, అప్పులతో ఉన్నాడా, చిరిగిపోయిన వస్త్రం వేసుకున్నాడా, ఎట్లా ఉన్నాడో మనకు సంబంధం లేదు. ఆ వ్యక్తి యొక్క ఆత్మ సృష్టికర్త అయినటువంటి గొప్ప దేవుడు, సర్వాధికారి, కోటేశ్వరుడైనటువంటి దేవాది దేవుడు ఆయన ఎన్నుకున్నాడు. ఆయన వరకు చనిపోయాడు, రక్తం కార్చాడు. కాబట్టి అతడు చాలా గొప్పవాడు, అతడు చాలా విలువైన పర్సన్, రెస్పెక్ట్ ఇవ్వగలిగిన వ్యక్తి ఆ వ్యక్తి. కాబట్టి సంఘములో ఎవరైనా అప్పుల పాలైపోయి అప్పుల సమస్యలో మిమ్మల్ని అప్పడిగితే, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటే, లేకపోతే ఎక్కడ దొరుకుతామో చూస్తూ ఉంటే, అలాంటి వాళ్ళని చూసినప్పుడు వీడు అప్పులైపోయి బతుకుతున్నాడు, వీడికేంటి మనం గౌరవం ఇచ్చేది అనేటువంటి ఆలోచన మన తలంపుల్లో కూడా రాకూడదు. ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, ఆ ఆత్మ విలువ కట్టలేని రక్తంతో కొనబడింది. కాబట్టి ఆ ఆత్మ ఎంత విలువైందో యేసయ్యకి. కాబట్టి గౌరవం అనేది, రెస్పెక్ట్ అనేది అందరికీ ఇవ్వాలి. మూడవది, 4వ మాట, ఓడిపోయి ఉన్న స్థితిలో ఉన్న వారిని చాలామంది పట్టించుకోరు. రెస్పెక్ట్, అందరికి ఇచ్చినటువంటి గౌరవం వారికి ఇవ్వరు. ఈ లోకములో గెలిచిన వాడికే రెస్పెక్ట్ దొరుకుతుంది. అది లోకములో ఉన్నటువంటి సామెత, లోకములో ఉన్న పరిస్థితి. కానీ ఈ లోకములో ఓడిపోతున్న వాడినే యేసు ప్రభు పరలోకం నుంచి దూతను పంపించి గిద్యోను పరాక్రము గల బలాఢ్యుడా అని మాట్లాడుతున్నప్పుడు, మన సంఘములో, ఇతర సంఘాల్లో ఓడిపోయి లైఫ్లో ఓడిపోతున్నటువంటి వాళ్ళని చూసినప్పుడు గౌరవించబల్లేదులే అనేటువంటి ఆలోచన మనకు ఎప్పుడు దరిదాపుకు రాకూడదండి. కాబట్టి దేవుని సంఘమా, ఓడిపోతున్న స్థితిలో ఉన్నటువంటి అనేక మందిని దేవుడు దిగి వచ్చి వారితో మాట్లాడి వారిని బలపరుస్తున్నప్పుడు మనము ఇతరుల పట్ల ఒక గౌరవప్రదమైన వ్యక్తులుగా వారిని మనం గౌరవించాలి. ప్రతి ఒక్కరిని ఈక్వల్గా చూడాలి. ఈ లోకంలో గెలిచిన వాడు ఉంటాడు, సక్సెస్ అయిన వాడు ఉంటాడు సంఘంలో, అలాగే ఓడిపోతున్న వాడు సంఘంలో ఉంటాడు. సక్సెస్ అవుతున్న వాడిని ఎలా నువ్వు గౌరవించి మాట్లాడుతావో, ఓడిపోతున్న వాడిని సైతం అలా గౌరవించి నువ్వు మాట్లాడాలి. అప్పుడే నీవు ఈక్వల్ చేసావు, ఈక్వల్గా మర్యాద ఇచ్చావు. అప్పుడు నీ పేరు మర్యాదస్తుడు. సంఘములో దేవుని దృష్టిలో నువ్వు మర్యాదస్తురాలి అవుతావు. అలాగే 5వ వాక్యం చూస్తే, 5వ మాట, ఉద్యోగము లేనివారంటే సంఘములో రెస్పెక్ట్ కనిపించదు. మీరు గమనించండి, ఉద్యోగము లేనివారంటే బంధువులకి వాళ్ళు చూపించే మాటలు, వారు పలికే విషయాలు, వారు చూసే చూపు గౌరవాన్ని ఇవ్వదు. మన బంధువులకి గౌరవం ఎప్పుడు దక్కుతుందంటే, మనం మంచి స్థితిలో ఉన్నప్పుడు, ఒక 10 లక్షల కారులో తిరుగుతున్నప్పుడు, ఒక మంచి బంగళ కట్టుకున్నప్పుడు మనకొచ్చి మర్యాద ఇవ్వటానికి చాలామంది ప్రయత్నం చేస్తారు. కానీ అది లోకం. కానీ మనం లోకంలోంచి వేరు చేయబడ్డ వాళ్ళం. ఈ లోకములో ఉద్యోగము లేక సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా, ఉద్యోగం వచ్చిన వారిని ఎలా గౌరవిస్తున్నామో వారి విషయములో కూడా అదే గౌరవం, అదే ప్రేమ ఉండినప్పుడే కదా అది సంఘం అనిపిస్తుంది, క్రీస్తు సంఘం అనిపిస్తుంది. బంధువుల దగ్గరికి వెళితే వారు అవమానపరిచి, సంఘానికి వస్తే సంఘ విశ్వాసులు అవమానపరిచి, ఈ విధంగా అవమానపరిచినప్పుడు ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలి? జీవము గల దేవుని సంఘములో ఆ గౌరవం ప్రతి ఒక్కరికి ఈక్వల్గా మనం ఇవ్వగలగాలి. కాబట్టి దేవుని సంఘమా, మర్యాదస్తుడు అని అంటే ఎలాగుంటాడో తెలుసా? ఉద్యోగం ఉన్నవాడితో ఒక రకంగా ఉంటాడు, ఉద్యోగం లేని వాడితో కూడా అదే రకంగా ఉంటాడు. అప్పుడు సంఘములో నువ్వు అందరికీ మర్యాద ఇచ్చినట్లే. అంతేకాకుండా సంఘములో తెలివి తక్కువైన వారు కూడా ఉంటారు. వారు ఒక పని సరిగా కూడా చేయలేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారిని మనం అపహాస్యం చేయొచ్చా? దేవుడు ఒక రోజు ఒక మాట చెప్పారు. మోషే అన్నాడు, ప్రభువా నేను నోటి మాంద్యం కలిగిన వాడిని అంటే, దేవుడు అన్నాడు, కుంటివాడుగా పుట్టించిన వాడెవడు? గుడ్డివాడుగా పుట్టించిన వాడెవడు? నేను ఇలా పుట్టించింది ఎవరు? నేనే కదా. కాబట్టి మీరు గమనించండి, ఒక తెలివి తక్కువైన వ్యక్తిని మనం కనుక అవమానపరిచి జగతాలు చేస్తుంటే, ఆ వ్యక్తిని అలా పుట్టించిన దేవుణ్ణి నువ్వు దూషిస్తున్నావేమో, తప్పు పడుతున్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సంఘములో తెలివైన వాడు ఎలా గౌరవిస్తామో, తెలివి లేని స్థితిలో తప్పులు చేస్తున్న వారిని సైతం కూడా అలా గౌరవించి మనం అందరితో ఒకే విధంగా మాట్లాడగలగాలి. 9,
చివరి విషయం ఏంటో నేను చెప్తాను. సంఘంలో దినకూలికి వెళ్ళే వారికి ఇచ్చే గౌరవం ఏంటి? దినకూలి. ఒకరోజు కూలికి వెళ్తే 100, 200, 300 సంపాదించుకొని ఆ కుటుంబాన్ని పోషించుకునేటువంటి వారు సంఘాల్లో ఉంటారు. ఎందుకనంటే సంఘము అనేది గొప్పవాడికో మధ్యస్థ కుటుంబ సభ్యులకో కాదు. సంఘము అనేది సర్వ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు దేవుని సంఘానికి అర్హుడవుతాడు ఆయన రక్షించినప్పుడు. కాబట్టి ఆ వ్యక్తి రక్షించబడి దేవుని సంఘంలోకి వచ్చినప్పుడు కూలీ పని చేసుకునేటువంటి వ్యక్తికి మనం ఇచ్చే రెస్పెక్ట్ ఏంటి? అసలు రెస్పెక్ట్ కూడా ఇవ్వాలండి అలాంటి వాళ్ళకి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుని సంఘములో మనం మర్యాదస్తులుగా కనిపించాలి అని అంటే ఖచ్చితంగా గౌరవాన్ని అందరికీ ఈక్వల్గా ఇవ్వాలి. ఈక్వల్గా ఇవ్వలేకపోతున్నామంటే ఎక్కడో మనం ఫెయిల్ అయ్యాం. మన మనస్సులో ఇంకా లోకపరమైన లోకం సంబంధమైనటువంటి ఇంకా చెప్పాలంటే మనం అనుకుంటూ ఉంటాం కదా, మా బంధువులండి గొప్ప వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారంటే మేము పెళ్ళికి వెళ్తే కారాలకు వెళ్తే అంటాం కదా, సేమ్ యాసిడ్గా వాళ్ళ మనస్సే మనకి ఇంకా ఉందేమో. చర్చిలో కూడా గొప్ప వాళ్ళకి ఒక రెస్పెక్టు, పేదలకు ఒక రెస్పెక్ట్, సొంత ఇల్లు ఉంటే ఒక రెస్పెక్టు, బాడిగింట్లో ఉంటే ఒక రెస్పెక్ట్, అసలు అది కూడా లేకపోతే ఇంకొక రెస్పెక్ట్. కాబట్టి ఏ విషయంలో మనం పరిశీలించుకున్నా ప్రతి ఒక్క విషయంలో అందరినీ ఒక్కలాగానే మనం చూడగలిగినప్పుడే నిజమైన మర్యాదస్తురాలుగా మనం ఉంటాం. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. 1 పేతురు 2:17 చూద్దాం. 1 పేతురు 2:17 వాక్యం. అమ్మా ఇక్కడ ఒక చక్కని మాట మనం గమనించామండి. 17వ వాక్యం మనం చూస్తే, అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి. రాజునే సన్మానించమన్నాడు. అమ్మా చాలండి. ఇక్కడ గమనించండి, అందరినీ సన్మానించుడి అని ప్రభువు చెప్పారు కదా. కింద మీరు చూస్తే రాజును సన్మానించుడి. ఇక్కడ సన్మానం అన్న మాట ఒకే పదం వాయబడింది. అందరినీ సన్మానించుడి, రాజును సన్మానించుడి. ఇక్కడ ఈ 2 సన్మానం అనే మాట దగ్గర ఈక్వల్ పదం రాయబడింది. కాబట్టి రాజైనా సంఘములో కూలివాడైనా ఎవరైనా అందరినీ మనం ఏం చేయాలంట? సన్మానించటం, గౌరవించండి. సంఘములో ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వండి. సంఘములో ఉన్న పేదవాడి కానించి కూలి పని చేసుకునే ఒక్కడి దాకా ప్రతి ఒక్కరికి ఒకే ఈక్వల్ రెస్పెక్ట్ మనం ఇవ్వాలి. అప్పుడే జీవము గల దేవుని సంఘములో నువ్వు మర్యాదస్తుడు అవుతావు. ఇంకో వాక్యం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వాక్యం. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమయూ చేయక వినయమైన మనస్సు గలవారై. ఇక్కడ బాగా మనం అర్థం చేసుకుని, ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. చాలండి, ఇక్కడ మీరు గమనించండి, ఒకరికంటే మరొకడు యోగ్యుడిగా ఎంచాలంట. అప్పుడు మీరు గమనించాలి, నేనున్నాను, మరొక వ్యక్తి ఉన్నారు. నేను ఎలా ఆలోచించాలంటే నాకన్నా మరొక వ్యక్తిని యోగ్యునిగా ఎంచినప్పుడు ఏం చేస్తాను? ఆ వ్యక్తికి మంచి గౌరవాన్ని ఇవ్వగలుగుతాను. ఎందుకంటే అతను నాకన్నా యోగ్యమైన పర్సన్ కనుక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సంఘములో ఒకరిని ఒకరు ఎలా చూసుకోవాలి? ఇప్పుడు ఉదాహరణకి మీ పక్కన ఒకరు ఉన్నారు. మీ పక్కన కూర్చున్న వారిని మీరు చూడండి, మీ పక్కన కూర్చున్న వారిని మీరు గమనించండి. మీకన్నా వారిని మీరు యోగ్యులుగా చూస్తున్నారా, తక్కువ వాళ్ళుగా చూస్తున్నారా? ఈరోజు సంఘాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. మన పక్కన పేదవాడు కూర్చోకూడదు. పెద్ద పెద్ద సంఘాలైనా చిన్న చిన్న సంఘాలైనా ఈ వ్యత్యాసాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఒకరికన్నా నీ ప్రక్కన ఉన్న వ్యక్తిని యోగ్యుడిగా నువ్వు ఎంచగలిగినప్పుడు ఆ వ్యక్తిని గౌరవిస్తావు. ఈరోజు సంఘములో మనం దాన్ని చెయ్యాలి. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వాక్యం చదువుదాం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి.
అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనినొకడు దాసులై ఉండుడి. చూడండి ఎంత చక్కని మాట వాక్యంలో ఉందో కదా. మీ ప్రక్కన కూర్చున్న వారిని చూడండి, వారికి ఒకరు అనగా వాళ్ళైనా మీరైనా ఒకరికి ఒకడు దాసులుగా ఉంటే ఎంత గౌరవాన్ని ఇస్తాం మనం. నా పక్కన ఉన్న వ్యక్తికి నేను దాసుడుగా ఉంటే, ఆ వ్యక్తి నాకు దాసుడుగా నేను భావిస్తే ఒకరం గౌరవించుకుంటాం, ఒకరికొకరం రెస్పెక్ట్ ఇచ్చుకుంటాం. కానీ ఈరోజు సంఘములో ఆ మర్యాదస్తుడు అనే లక్షణం కనిపించట్లేదు. దేవుని వాక్యంలో మనం 3 లేఖన భాగాలు చూస్తే ఆ 3 లేఖన భాగాలు ఒకే మాటను గమనిస్తూ ఉన్నాయి. నీ పక్కన వారిని నీకన్నా యోగ్యుడిగా ఎంచు, నీ పక్కన వారిని సన్మానించు, అందరినీ సన్మానించు. నీ ప్రక్కన ఉన్న వారితో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? దాసుడుగా భావించు. అప్పుడు నువ్వు అందరినీ ఒకేలా గౌరవించగలవు. ఒకవేళ నీ పక్కన ఓడిపోయిన వ్యక్తి కూర్చుంటే, ఒకవేళ నీ పక్కన ఉద్యోగం లేని వ్యక్తి కూర్చుంటే, నీకు ఉద్యోగమో ఉంది, ఒకవేళ నీ పక్కన పేదవాడు ఉన్నాడు, నువ్వు ఒక ఆర్థికంగా బాగున్నావు, ఒకవేళ నీ పక్కన తెలివి తక్కువ వాడు ఉన్నాడు, నువ్వు తెలివిగా ఉన్నావు, ఒకవేళ నీ పక్కన కూలి పని చేసుకునేవాడు ఉన్నాడు, నువ్వు ఆర్థికంగా బాగా సెటిల్ అయి ఉన్నావు, కానీ నువ్వు ఆ వ్యక్తి ఎలా ఉండాలో తెలుసా? మర్యాదగా ఉంటూ అతన్ని దాసులుగా, ఒకరు దాసులుగా, ఒకరిని ఒకరు సన్మానించుకుంటూ, ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ అలా ఉన్నప్పుడే ఇదే దేవుడు భూమి మీద ఏర్పాటు చేయదలిచిన జీవగల సంఘం. రేపు పరలోక రాజ్యంలో భేదాభిప్రాయాలు ఉండవని మనకు తెలుసు. ఇది పరలోక నమూనా దేవుని సంఘం అన్నప్పుడు. కాబట్టి దేవుని సంఘములో ఇలాగే మనం ఉండాలి. మరి 3వ మాట చూద్దామండి. 3వ విషయం ఏంటంటే, కోస్మియోస్ అనేటువంటి పదానికి 3వ నిర్వచనం ఏంటంటే సీమ్లీ ఆర్ డెకరోస్. సీమ్లీ ఆర్ డెకరోస్ అన్నప్పుడు దానికి కొన్ని అర్థాలు ఉన్నాయి. తగిన విధంగా, సముచితముగా, సమయోచితమైన. ఇప్పుడు ఈ 3 పదాలు మనం ఆలోచన చేస్తే సంఘములో ఉన్న వారి పరిస్థితులను బట్టి తగిన విధంగా లేక సమయోచితంగా ప్రవర్తించుట. ఎప్పుడైతే ఒక వ్యక్తి సంఘములో ఉన్న అందరి ఒక్కొక్కరి పరిస్థితిని బట్టి, పరిస్థితులు అనేవి అప్పుడప్పుడు సంఘములో తారుమారవుతూ ఉంటాయి, కొన్ని పరిస్థితులు వస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో తగిన విధంగా ఎగ్జాక్ట్గా ఆ టయానికి ఎలా మాట్లాడాలో, ఆ టయానికి ఏ పని చేయాలో, ఆ సమయానికి సమయోచితముగా తగిన సమయం విధంగా ఎలా ప్రవర్తించాలో అలా అందరి పట్ల ప్రవర్తించే వ్యక్తి మర్యాదస్తుడు. ఆ వ్యక్తిని గ్రీకులో కోస్మియోస్ అని పిలిచారు. ప్రియమైన వారలారా, ఇక్కడ మనం కొన్ని విషయాలు ఆలోచన చేయాలి. ఆర్థిక పరమైనటువంటి సహాయము సంఘములో ఎవరైనా విశ్వాసికి చేయాల్సి వచ్చినప్పుడు సమయోచితముగా అనగా కాలానుకూలంగా రెస్పాండ్ అవ్వటమే. ఇదే మనకు మర్యాద ఇచ్చేటువంటి విషయం. ఏదైనా ఆర్థికపరమైన సహాయం ఎవరికైనా చేయాల్సి వచ్చినప్పుడు తగిన విధంగా, సమయాన్ని బట్టి, సమయోచితముగా అనగా కాలానుగుణంగా వెంటనే రెస్పాండ్ అవ్వటం. ఒక ఆర్థికపరమైన సమస్య సంఘంలో కుటుంబానికి వచ్చి అనారోగ్యంలో, హాస్పిటల్లోనో ఎక్కడో ఏదో పరిస్థితుల్లో ఏదో ఒక విషయంలో ఉన్నారు. రెస్పాండ్ అవ్వాల్సిన సమయం అనగా సమయోచితమైనటువంటిది, అనగా కాలానుగుణముగా వెంటనే నువ్వు రెస్పాండ్ అయ్యి ఆ వ్యక్తి పట్ల ప్రవర్తించావంటే నీవు ఆ వ్యక్తిని మర్యాదపూర్వకంగా గౌరవించిన వ్యక్తి అవుతావు. చాలామంది ఈ రోజుల్లో ఆర్థిక పరమైన సహాయం చేయాల్సి వచ్చినప్పుడు సమయోచితమైనటువంటి కాలానుగుణంగా ప్రవర్తించకుండా ఆలస్యం చేయటం, ఇవ్వగలిగే పొజిషన్లో ఉన్న ఆలస్యం చేయటం, ఎలాగంటే ఆ బాధ్యతగా ప్రవర్తించకపోవటం ద్వారా చాలామంది ఈరోజు సంఘాల్లో రకరకాల పరిస్థితుల్లో ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు. ఇది మీరు బాగా ఆలోచన చేయాలి. ఆదరణ కలిగించాల్సిన విషయంకి వస్తే కాలానుగుణంగా ఆదరణ అనేది కొన్ని సమయాలలో ఒక కుటుంబం అనారోగ్యంగా ఉందని మీకు తెలిస్తే సమయోచితంగా, కాలానుగుణంగా, తగిన సమయంలో, తగిన వేళంగా వెళ్ళి వ్యక్తిని ఆదరించాలి. ఒకవేళ కుటుంబంలో మరణము కనిపిస్తే
కాలానుగుణంగా సమయాన్ని బట్టి రెస్పాండ్ అయ్యి వెంటనే వెళ్ళి ఆదరించాలి. అప్పుడు ఆ వ్యక్తికి నువ్వు గౌరవించినట్లు అవుతావు. ఒకవేళ కుటుంబము అనేకపరమైన సమస్యల్లో శ్రమలో చిక్కుకోబోయి ఉంటే నీకు తెలిస్తే నువ్వేం చేయాలంటే కాలానుగుణంగా అనగా సమయోచితముగా వెంటనే రెస్పాండ్ అవ్వాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఇది కనిపించట్లేదు జీవం గల దేవుని సంఘములో. చాలామంది సమయోచితంగా ప్రవర్తించటం లేదు, కానీ సమయోచితంగా నా పట్ల ప్రవర్తించు అని దేవునికి మనం ప్రార్థిస్తాం, దేవుని అడుగుతాం, కోరుకుంటాం. కానీ సంఘములో ఉన్న వ్యక్తుల పట్ల ఆ విధమైన మర్యాద, ఆ గౌరవాన్ని మనం కలిగి ఉండటం లేదు. చివరిగా చూస్తే ఒకవేళ ఆహార సహాయం చేయాల్సి వస్తే అది కూడా సమయోచితముగా అన్నీ అనుకున్న తగిన సమయములో వెంటనే రెస్పాండ్ అవ్వాలి. సంఘములో ఒక కుటుంబంలో ఏదైనా జరిగితే వెంటనే సమయోచితముగా రెస్పాండ్ అవ్వగలిగిన వ్యక్తి సంఘములో ఒక్కరున్నా ఇద్దరున్నా వాళ్ళే మర్యాదస్తులు. సంఘములో నీతో బాగున్న వారితో, డబ్బున్న వారికో, ఇంకొకరికో, లేకపోతే మన బంధువులకు ఎవరికైనా సమస్య వస్తే సమయోచితంగా సంఘములో ఉన్న నువ్వు రెస్పాండ్ అవుతున్నావు అంటే నువ్వు వాళ్ళకే మర్యాద ఇస్తున్నావు. సంఘములో ఉన్న అందరి విషయములో రెస్పాండ్ అవ్వాల్సి వచ్చినప్పుడు తొందరగా నువ్వు రెస్పాండ్ అయితే ఈక్వల్గా పేదోడా గొప్పోడా లేకపోతే వాళ్ళ వీళ్ళ అని ఇదే సమస్య కానే కాదు. నువ్వు రెస్పాండ్ అయ్యే విషయంలో సమయోచితంగా తగిన విధంగా నువ్వు రెస్పాండ్ అయ్యావంటే అది వారికి ఇచ్చేటువంటి గౌరవము, మర్యాద. ఇప్పుడు మన వాక్యంలోకి వెళ్దాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13, 14 వాక్యాలు చదువుదాం. అమ్మా మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. ఇక్కడ ఒక మాట చాలా ప్రాముఖ్యం. ఏంటంటే అవసరాన్ని బట్టి. ఇప్పుడు మనం విన్నామండి, ఆర్థికపరమైన ఆదరణ కలిగించే విధంగా అయినా ఆహారమైనా ఏదైనాను కూడా అవసరమును బట్టి, ఒక దగ్గర సంఘములో అవసరమును బట్టి సమయోచితముగా కాలానుగుణముగా సత్క్రియలు చేయటానికి మనం చాలా శ్రద్ధగా వాటిని నేర్చుకోమని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం ఎలాగా దేవుని సంఘములో ఉండాలి అంటే ఖచ్చితంగా మనము రెస్పాండ్ అయ్యే విషయంలో సమయోచితంగా మనం ప్రవర్తించాలి. కాబట్టి మనం కొన్ని విషయాలు చూస్తూ ఉంటాం. ఎవరికైనా అనారోగ్యంగా ఉంది, వెళ్ళి ప్రార్థన చేద్దాం అని అనుకునే వాళ్ళు తక్కువ, వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు, త్వరగా రెస్పాండ్ అయ్యి వెళ్ళి పలకరించే వాళ్ళు తక్కువ. మిగిలిన వారు వాళ్ళు బాగా ఈ కొట్టుమిట్టి పైకి లేచి దేవుని కృపను బట్టి పైకి లేచి చర్చికి వస్తే పలకరించే వాళ్ళు కొంతమంది. ఇక్కడే వేరియేషన్ కళ్ళకు కట్టినట్టుగా దేవుడు చూపిస్తాడు. ఎవరైతే సమయానుకూలంగా అవసరాన్ని బట్టి సమయోచితంగా పేదవాడికి బాగలేదా గొప్పోడికి బాగలేదా రెండూ చూడకుండా సంఘములో యేసయ్య విలువ కట్టలేని రక్తముతో కడగబడ్డ ఒక వ్యక్తికి బాగలేదు, నా సహోదరుడికి బాగలేదు, ఆర్థికంగానో మరణపరంగానో అనారోగ్యపరంగానో శ్రమలో ఉన్నాడు కనుక నేను వెళ్ళి వెంటనే రెస్పాండ్ అయ్యి చూసి రావాలి అనుకునేవాడే మర్యాదస్తుడు. తక్కిన వారికి అందరి పట్ల రెస్పాన్స్ అయ్యే మనసు లేదు. కాబట్టి ఈరోజు అనేక సంఘాలు మనం చూస్తూ ఉంటాం. ఎవరికైనా బాగలేదండి పోయి పలకరించండి అంటే కొంతమంది పోరు. అసలు కొంతమంది అయితే ఏ ఇంటికి కూడా పోరు. ఏ ఒక్క ఇంటికి బాగలేకపోయినా కనీసం వాళ్ళ మనస్సాక్షికి తెలుస్తుంది. అది మన సంఘమైనా బయట సంఘమైనా ఏ ఇంటికి అనారోగ్యం కలిగింది అన్నప్పుడు ఎంతమంది వెళ్తున్నాం, ఎంతమంది పరామర్శిస్తున్నాం, ఎంతమంది చేస్తున్నాం? ఈ బిగ్ క్వశ్చన్ మనకు మనం వేసుకోవాలి. మన ఇంటికి సమస్య వస్తే ఎదురు చూస్తాం, వస్తారా రారా అని. పక్కింట్లో సమస్య వస్తే మనం ముందుగా వెళితే తగిన సమయంలో దేవుడు మనకు కృప చూపిస్తాడు. మనం ఏం ఆలోచించాలంటే నువ్వు విత్తనాన్ని కోస్తావు.
విత్తిన విత్తనము ఏ పంటనిస్తుందో దాన్నే మనం కోస్తాం. అదే వాక్యం చెప్తున్నమాట. మనం విత్తకుండా పంట కొరకు చూడకూడదు. కాబట్టి దేవుని సంఘములో రెస్పాండ్ అవ్వే వాళ్ళే మర్యాదస్తులు. ఈక్వల్గా చూస్తున్నారు, అందరినీ సమానంగా చూస్తున్నారు. రెస్పాండ్ అవుతారు, వెళ్తారు, పరామర్శిస్తారు, సత్క్రియలు చేస్తారు. అందుకే అవసరమును బట్టి సమయోచితంగా సత్క్రియలు శ్రద్ధగా చేయుటకు నేర్చుకోండి. కాబట్టి మన సంఘం కూడా 2025 నుంచి ఈ దినం ఉండండైనా నేర్చుకోవాలి. 33 కుటుంబాలు. ఎవరైనా ఏదైనా పరిస్థితుల్లో ఉన్నారంటే 2, 3, 4, 5 కుటుంబాలు వెళ్తున్నారని విషయం నా దాకా కూడా వచ్చింది. నాకు తెలుసు, నేను చూస్తుంటాను. 33 కుటుంబాలు. ఏదైనా ఒక పరిస్థితి వస్తే రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? కనీసం వెళ్ళబడలేదు, వెళ్ళని పరిస్థితులు నువ్వు ఉన్నావు. ఒక చిన్న ఫోన్ కాల్. ఒకరోజు ఒకరు హాస్పిటల్లో ఉన్నారు, నేను వెళ్ళి పరామర్శించాను. సంఘ కాపరిగా వెళ్ళవలసినటువంటి బాధ్యత, అందరి మీద ఒకే మర్యాద నేను చూపించాలి. వెళ్ళి పరామర్శించి వచ్చాను. తర్వాత మళ్ళీ ఇంకోసారి వెళ్తే వాళ్ళు చెప్పారు, అయ్యా కొంతమంది ఫోన్ చేశారు, మాకు వాళ్ళు ఫోన్ చేయగానే చాలా సంతోషంగా ఉంది. అంటే ఆ హాస్పిటల్లో ఉన్న ఆ పరిస్థితుల్లో ఆ ఫోన్ కాల్ మేమున్నాం, నీ గురించి ప్రార్థిస్తున్నామనే ధైర్యాన్ని ఇచ్చిందంట. మీరు వెళ్ళలేకపోయినా ఫోన్ అయినా చేయండి. ఒక సంఘం వెళుతుందంటే ఖచ్చితంగా రెస్పాండ్ అయితే ఈ వాక్యం ఫలించినట్లు. నెక్స్ట్ ఏదో ఒక సమస్య, ఏదో ఒక పరిస్థితుల్లో ఖచ్చితంగా అందరం కలుస్తాం ఒకరోజు. ఆ రోజు ఈ వాక్యానికి మనం లోబడ్డామనేది తెలుస్తుంది. దేవుని వాక్యం వినటం గొప్ప కాదు, భద్రపరుచుకొని ఆ రీతిగా నడిచిన వాడు 30 దంతులు 60 దంతులు 100 అంతలుగా ఆత్మీయంగా ఎదుగుతారు. కాబట్టి ఇది మన సంఘం సరిచేసుకోవాల్సిన ఖచ్చితమైన విషయం. సరిచేయబడదాం. ఇంకొక వాక్యం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16. గనుక మనము కనికరపడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపా సహనమునొద్దకు చేరుదుము. మీరు గమనించండి, ఈ వాక్య సారాంశం నేను చెప్తాను. ఏంటనంటే, కనికరింపబడి, ఎవరి దగ్గర? దేవుని కాడ కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు దేవుని కాడ ఎదురు చూడండి. మనం ఎదురు చూస్తున్నామా లేదా? అందరం చూస్తామండి. ఎందుకు చూస్తామో తెలుసా? సమయోచితమైన అంటే ఏ సమయానికి ఏది కావాలో నా దేవుడికి తెలుసు. ఇప్పుడు నేను బాధలో ఉన్నాను, నా ప్రభువు విడిచిపెడతాడు, నన్ను విడిచిపెట్టాడు. ఆయన సమయోచితముగా నాకు సహాయము చేస్తాడు అనే నమ్మకం మనకుంది. మనమేమో దేవుని చూస్తున్నాం. ఎలా చూస్తున్నాం దేవుణ్ణి? సమయోచితంగా ఆదరించయ్యా, సమయోచితంగా సహాయం చేయి ప్రభువా, నేను కష్టాల్లో ఉంటే గమ్ముగుండవు ప్రభువా, వెంటనే రెస్పాండ్ అయ్యా అని మనం కోరుకుంటాం. కానీ మన సంఘములో ఒకటి సమస్యలో ఉన్నారు, ఒక కుటుంబం సమస్యలో ఉందంటే ఆ రెస్పాండ్, ఆ సమయోచితమైన జ్ఞానం మనకు ఉండదు. దేవుని కాడేమో సమయోచితంగా కృపరి ప్రభువా అంటే కాలానుగుణంగా నాకు సహాయం చేయ ప్రభు అని అంటాం. సంఘములో తగిన సమయములో కాలానుగుణంగా ఏ సమస్య వచ్చినా మనకాని రెస్పాండ్ అవ్వదు. కాబట్టి ఏ విత్తనం విత్తామో ఆ పంట దేవుడు మనకిస్తాడు. విత్తడానికి మనం ఆశపడుదాం. ఇంకొక వాక్యంకి వెళ్దాం. 1 పేతురు 5:6. 1 పేతురు రాసిన పత్రిక 5:6. దేవుడు తగిన సమయముందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. మీరు గమనించండి, మనం ఈ వాక్యాన్ని చాలాసార్లు చాలా చక్కగా అర్థం చేసుకుంటూ ఉంటాం. ఏం అర్థం చేసుకుంటామంటే, దేవుడు తగిన సమయంలో హెచ్చిస్తాడండి అంటాం. వాస్తవమా కదా? 100% వాస్తవం అండి. దేవుడికి తగిన సమయం తెలుసు. దావీదు ఏ పరిస్థితిలో దావీదుకి సహాయం చేయాలో దేవునికి తెలుసు. కాబట్టి తగిన సమయములో వెంటనే నీకు సహాయం దేవుడు ఇస్తున్నాడు, వెంటనే నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తగిన సమయములో దేవుడే రెస్పాండ్ అవుతున్నాడు నీ విషయంలో. కానీ తగిన సమయములో సంఘము పట్ల మన రెస్పాండ్ ఎలా ఉంది? తగిన సమయంలో ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారండి,
ఏదో అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ హాస్పిటల్లో మగ్గిపోతున్నారు, చాలా పరిస్థితుల్లో ఉన్నారు అనుకున్నప్పుడు వెంటనే నీ గుప్పిలి నువ్వు ఇప్పాలి. ఎందుకంటే దేవుని ఎదుట తగిన సమయంలో హెచ్చిస్తాడు, తగిన సమయంలో కాపాడుతాడు అని ఎలా ఎదురు చూస్తున్నామో మనము మన సంఘములో నా తోటి సహోదరుల విషయంలో కూడా తగిన సమయంలో అలాంటి రెస్పాండ్ మనం అవ్వాలి. అలా అయినప్పుడే నువ్వు అందరి విషయంలో మర్యాదస్తుడివి. చాలామంది బాధాకరమైన విషయం ఏంటంటే ఆర్థికంగానైనా ఆదరించేనైనా ఆహారమైనా మరొకటైనా వాళ్ళతో బాగుండేవాళ్ళు, రక్త సంబంధులు, బంధువులు, గొప్పవాళ్ళు, స్నేహితులు ఇలా సంఘాల్లో ఒక బ్యాచ్లుగా ఏర్పడిపోయి వాళ్ళు త్వరగా రెస్పాండ్ అవ్వటం, తక్కిన వారు సమస్యల్లో ఉన్నప్పుడు అంత రెస్పాండ్ లేకపోవటం, సంఘంలో పేరు ప్రఖ్యాతలు ఉన్న కుటుంబాలకి త్వరగా రెస్పాండ్ అవ్వటం, సంఘంలో దీనస్థితిలో ఉన్న కుటుంబాలకి త్వరగా రెస్పాండ్ కాకపోవటం, దేవుని కాడేమో తగిన సమయంలో హెచ్చిస్తాడని ఎదురు చూస్తున్న నీకు దేవుడిచ్చిన బాధ్యత మనం మర్చిపోకూడదు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుడు ఈరోజు మనతో 3 విషయాలు స్పష్టంగా మాట్లాడారు. నేను మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి తిమోతికి రాసిన పత్రిక 3:1-4 వచనాల్లో మర్యాదస్తుడు అనే మాట ఉంది. సంఘములో మర్యాదస్తుడు అనగా గ్రీకులో కోస్మియోస్ అనే పదం వాడబడింది. కోస్మియోస్ అనే పదానికి 3 నిర్వచనాలు ఉన్నాయి. మోడెస్ట్, రెస్పెక్టబుల్ ఆర్ హానరబుల్, సీమ్లీ ఆర్ డెకరోస్. కాబట్టి మోడెస్ట్ అనగా నిడారంబరమైన అతిశయము లేని జీవన శైలి కలిగిన వ్యక్తిగా దేవుని సంఘములో అందరితో పాటు నేను ఈక్వల్ అని అనుకుంటే అందరితో నీ ప్రవర్తన మర్యాదగా ఉంటుంది. రెస్పెక్టబుల్ ఆర్ హానరబుల్, గౌరవప్రదమైనటువంటి వ్యక్తిగా సంఘములో ఉన్న ఇతరులను అందరినీ ఒక్కలాగా నువ్వు గౌరవించినప్పుడు నువ్వు సంఘములో మర్యాదస్తుడిగా ఉంటావు. సీమ్లీ ఆర్ డెకరోస్, తగిన విధంగా సముచితంగా సమయోచితంగా నువ్వు రెస్పాండ్ అవుతున్నప్పుడు అందరి విషయంలో ఈక్వల్గా, అప్పుడు నీవు సంఘములో మర్యాదస్తుడివి, మర్యాదస్తురాలివి. కాబట్టి విన్న వాక్యం దేవుడు మనతో మాట్లాడాడు అనేది సత్యం. ఆ వాక్య ప్రకారంగా మనం జీవించాలి అనేది దైవ ఆజ్ఞ. దైవ ఆజ్ఞ మీరి తప్పు చేయకుండా నేర్చుకోవడానికి ఇష్టపడదాం, సరి చేసుకోవడానికి ఇష్టపడదాం. దేవుడి మాటలు మన జీవితంలో 100 ఫలింపచేసి క్రియల రూపములో దేవుడు త్వరలోనే ఆ కార్యాలు మన ద్వారా చూచునుగాక.